ఇంకా ఎండలా Hello everyone, welcome back to our channel. This is Bhavya. Welcome to one more vlog. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేసాం కదా, అంటే సాటర్డే రోజు నైట్ టెంపుల్లో ఉన్నాం కదా, గోల్గమూడికి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసిన రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు వచ్చేసి సండే మార్నింగ్ రిటర్న్ వస్తూ ఉన్నాం టెంపుల్ నుంచి. నాకైతే అసలు ఎంత నచ్చిందో అక్కడ విలేజ్లో ఆ పొలాల మధ్యలో అంతా చాలా బాగుంటుంది కదా. కానీ మనం ఈ సిటీ లైఫ్కి అలవాటు పడిన తర్వాత ఎక్కువ రోజులు విలేజెస్లో అయితే ఉండలేము. నేనైతే అంతే, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఇష్టం విలేజ్, బట్ ఎక్కువ రోజులు అయితే ఉండలేను. అండ్ ఇంకా నెక్స్ట్ డే మా అత్తగారు మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్దాం అనేసరికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఎండ అయితే చాలా ఉందండి, వాచిపోతుంది బయటకు వెళ్తే. దానికి తగ్గట్టు ఇదేదో టీడీపీ వాళ్ళది ర్యాలీ లాగుంది. ఈ పిల్లలందరూ హుషారుగా బైక్స్ మీద తిరుగుతున్నారు. కానీ మాకు ఆల్రెడీ నైట్ అంతా నిద్ర లేదు, అసలు ఓపిక లేదు. బైక్ మీద వెళ్తుంటే కూడా ఇంట్రెస్ట్ లేదు వెళ్ళాలి అని. అంటే టెంపుల్ అంటే ఆబ్వియస్గా మనము కొంచెం హ్యాపీగా డివోషనల్గా ఫీల్ అయ్యి వెళ్తాం కదా, కానీ నాకు ఆ ఫీలింగ్ ఏమీ లేదు. ఆ రోజు ఓపిక లేదనమాట చెప్పాలంటే. మా అత్తగారి కోసం వెళ్ళామన్నమాట, ఆవిడ ఫీల్ అవ్వకూడదు కదా, అందుకని వెళ్ళామంతే. నేను ఇద్దరిది అదే పరిస్థితి. అనిల్కి ఓవర్ నైట్ స్లీప్ లేదు, నాకు స్లీప్ లేదు. కొంచెం విసుగ్గా ఉండిందనమాట నిద్రలేక. అండ్ ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి కొంచెం లోపలికి అలా వెళ్తే ఉందండి. అనిల్ అంటున్నారు అనమాట, టెంపుల్కి వెళ్ళినంతసేపు ఈవిడికి నెల్లూరులో తెలియని టెంపుల్ అంటూ లేదేమో, ఎక్కడ పట్టిందో ఈ టెంపుల్ని కూడా, ఎలా కనిపెట్టింది అంటావు అని నన్ను అడుగుతున్నారు. నాకు మాత్రం ఎలా తెలుస్తుందండి. నిజం చెప్పాలంటే అనిల్ అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే మా అత్తగారికి నెల్లూరులో తెలియని టెంపుల్ అంటూ ఉండదు. అసలే మా అత్తగారికి భక్తి ఎక్కువ. దానికి తగ్గట్టు మా బావగారు వాళ్ళు కూడా నెల్లూరుకి షిఫ్ట్ అయ్యారనమాట. మా బావగారికి కూడా చాలా భక్తి ఎక్కువ, మా కో సిస్టర్కి కూడా అంతే. ఇంకా వీళ్ళిద్దరు కలిసారు కదా, మా కో సిస్టరును అత్తగారు మా బావగారు కలిసారు కదా, ముగ్గురు కలిసి మంచిగా మాట్లాడుకొని టెంపుల్స్కి వెళ్ళిపోతారనమాట. అలా ఇంకొన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు నెల్లూరు అంతా టెంపుల్స్ని. నాకు నిజంగా ఎలా తెలిసిందబ్బా ఇది ఎక్కడో లోపలికి ఉంది కదా అనిపించింది. కానీ చాలా మంది ఉన్నారండి. ఇదైతే వీరరాఘవ స్వామి టెంపుల్, మాకు ఇంటి దేవుడు అనమాట ఆ స్వామి. సో ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి మా అత్తయ్య కంపల్సరీ టెంపుల్కి వెళ్దాము అని అన్నారు. సో ఆవిడని ఎందుకు కాదనాలి, హ్యాపీ అయిపోతారు కదా వెళ్తే అని ఇంకా మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయట ఒక వెల్ ఉంటుందండి, అక్కడ వచ్చి మనం దీపాలు వెలిగించుకోవచ్చు. అందరూ అక్కడే వెలిగిస్తున్నారు, పక్కన ఇంకొక సైడ్ కూడా వెలిగిస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చి వెలిగిస్తున్నాం అనమాట. అన్నీ మా అత్తగారు రెడీ చేసేస్తున్నారు. అంటే మా కోసమేమో ఇట్లనే రెడీమేడ్ దీపాలు తీసుకున్నారు, ఆవిడ మాత్రం యాజ్ యూజువల్గా ఇంటి దగ్గర నుంచే తెచ్చారు. సో అక్కడంతా రెడీ చేస్తున్నారనమాట. నాకు ఆ ఎండకి నేను వేసుకున్న బ్లాక్ డ్రెస్కి నిద్ర లేని దానికి విసుగ్గా ఉంది. మా అత్తగారు ఏం చెప్పారంటే, పక్కనుండి నేను రెడీ చేసేస్తాను, వచ్చి దీపం వెలిగించు అని చెప్పారనమాట. సో నేను పక్కన నిలబడి చూస్తున్నాను. అండ్ వాళ్ళిద్దరూ రెడీ చేస్తున్నారనమాట. ఇంకా దీపం వెలిగించేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ ప్లేస్లో ఉప్పు మిరియాలు వేసి చుట్టూరు తిరుగుతారంట, హెల్త్కి మంచిదని. నేను ఇక్కడ కాదండి, మేము తిరువళ్ళూరు వెళ్ళాము ఒకసారి, అక్కడ కనుక్కున్నాను నేను. అలా ఎందుకు వేస్తారంటే హెల్త్ కోసమని అని చెప్పారనమాట. ఇంకా అక్కడే అన్నదానం జరుగుతూ ఉంది. టెంపుల్లో చాలామంది ఉన్నారు. సండే అమావాస్య వస్తే ప్రతిసారి ఇంతే అంట అక్కడ, నేను కనుక్కున్నాను. అండ్ ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. ఫుల్ ఎండ టైంలో వస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనుకుంటా రిటర్న్ వచ్చే టైంకి. ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ బయటకు వచ్చేసామండి. ఎందుకంటే ఆ రోజు నైట్కి అనిల్ ఊరు వెళ్ళిపోవాలి. మేము ముందే అట్లా బెంగళూరులో ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. సో మా మ్యారేజ్ ఫొటోస్ మేము ఇప్పుడు దాకా తీసుకోలేదు. సో అవి తీసుకుందాము, ముందు వెళ్ళేసి ముందు రెడీ చేయమని చెప్దాం ఆల్బమ్స్ అని చెప్పి వెళ్ళామన్నమాట. అలా వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేసేటప్పుడు మాకు ఇది కనిపించిందండి. తర్వాత ఐడియా వచ్చింది, ఇది చిరంజీవి ఇల్లు కదా అని. అంటే ఒకప్పుడు అక్కడ ఇల్లు ఉండేది, ఆ ప్లేస్లో అపార్ట్మెంట్స్ కట్టేసి అపార్ట్మెంట్స్కి కూడా ఆంజనేయ అపార్ట్మెంట్స్ అని చెప్పి పేరు పెట్టారనమాట. కింద చిరంజీవి ఇల్లు అని కూడా రాసి మెన్షన్ చేసి ఉంటారు చూడండి. సో మీకు చూపించేద్దామని చెప్పి నేను వీడియో తీశాను అనమాట. ఇది వరకు నేను కూడా ఏదో వీడియోలో చూశాను తప్ప నాకు అంత ఐడియా లేదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, ఓ ఇదే కదా ఆ ఇల్లు అనేసి. చిరంజీవి అపార్ట్మెంట్స్ అని రాసి కూడా ఉంటుంది
ఉంటుంది చూడండి. అంటే అప్పుడెప్పుడో లాంగ్ బ్యాక్ చిరంజీవి గారు చిన్నప్పుడు మేబీ మూవీస్‌లోకి రాకముందు అక్కడ ఉన్నారనుకుంటా నాకు తెలిసినంత వరకు. అండ్ ఇంక అక్కడి నుంచి డైరెక్ట్‌గా శుభమస్తుకెళ్ళాము. కావాలని ఏమి వెళ్ళలేదు. నాకు అక్కడికి వచ్చిన తర్వాత సన్ స్క్రీన్ గుర్తొచ్చిందనమాట. నేను అది బెంగుళూరులో మర్చిపోయి వచ్చాను కొనుక్కోవాలి అని చెప్పి. ఈ శుభమస్తులో అయితే అవన్నీ అక్కడక్కడే ఉంటాయి కదా, కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో తీసుకుంటాను సన్ స్క్రీన్ అని చెప్పి వచ్చాననమాట. ఆన్ ద వేలో కనిపించింది వచ్చాము. కావాలని అది పనిగా అయితే రాలేదు. వీళ్ళు అప్పటికి అంటూనే ఉన్నారండి, ఈ షాప్‌లో నీకు కావాల్సిన బ్రాండ్స్ అయితే దొరకవు. ఎందుకు చెప్పు టైం వేస్ట్, పోదాం పదా అంటున్నారు. ఎలాగో వెళ్ళాం కదా అని పైకి కిందకి తిరిగేసి ఒక శారీ కొనేసామన్నమాట. కానీ నాకు మాత్రం కాదు. అది ఊరికే జస్ట్ ఎవరికైనా ఇవ్వడానికి ఉంటుంది అని కొన్నాను. ఆఫర్స్ ఎలాగూ రన్ అవుతూ ఉన్నాయి ఆ టైంకి. సో ఇంక నేను ఇంటికి వచ్చేసరికి మా అత్తగారు మాకు కావాల్సిన కారం, పసుపు ఇవన్నీ రెడీ చేసి పెట్టారనమాట. నేను ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో చెప్పాను కదా, కారం, పసుపు అవన్నీ నేను నెల్లూరు నుంచే పట్టించుకొని తీసుకెళ్తానని చెప్పేసి మా అత్తగారు రెడీ చేసి పెట్టి, ఇంకొకటి దోశ ఇడ్లీ కారం ఉంటుంది కదా, ఇడ్లీ దోశ కారం, అది ఒకటి రెడీ చేస్తున్నారు. నేను ముందే చెప్పి పెట్టాను, ఇది చేసి పెట్టండి అత్తయ్య, మేము వచ్చేసరికి అనిల్తో పాటు పంపించేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు తను అనేసి. సో ఫైనల్లీ ఇంకా అనిల్ ఊరికి వెళ్ళిపోయే టైం వచ్చేసిందండి. నాకు ఎంత బాధేసిందో. ఎప్పుడు మేమిద్దరం ఇట్లా ఎక్కువ రోజులు నేను ఒక దగ్గర అనిల్ ఒక దగ్గర అలా అయితే లేమనమాట. ఎప్పుడున్నా ఇద్దరం ఒకే దగ్గర కలిసి ఉండేవాళ్ళం. నాకు తెలిసి ఆషాఢ మాసంలో ఉన్నాం. ఆ తర్వాత నాకు కోవిడ్ వచ్చినప్పుడు ఉన్నాం అంతే. అప్పుడు తప్ప ఇంకెప్పుడు ఉండలేదు. చూడండి బాయ్ చెప్తున్నారు నాకు. యాక్చువల్లీ తనకు కూడా ఇష్టం లేదండి నన్ను అలా విడిచిపెట్టి ఒక్కరే ఊరికి వెళ్ళటము. బట్ పనులు ఉన్నాయన్నమాట, తప్పదని వెళ్ళారు. సో అదే చెప్తున్నారు, తొందరగా వచ్చేసాయి, తొందరగా పనులు కంప్లీట్ చేసుకొని అనేసి. సో ఆ డే అయితే అలా సాడ్గా ఎండ్ అయిందనమాట. నేను ఈ వ్లాగ్ కూడా ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.